హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఆల్రెడీ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ మా అమ్మ ఎలా వెళ్ళింది ఏంటి, నేనేమో ఏడ్చేస్తుంది పెద్ద గోల్ చేసేస్తుంది అనుకున్నా. అదేమో చాలా హ్యాపీగా వెళ్ళి నాకు ఒక షాక్ ఇచ్చింది. సో అలా ఫస్ట్ డే అయితే అయిపోయింది. బట్ దానికి బిఫోర్గా నేను షాపింగ్ చేశాను. యాక్చువల్లీ అది ఫస్ట్ వేయాలనుకున్నా, బట్ స్కూల్ స్టార్ట్ అయిపోయి మీరందరూ టిప్స్ అవి చెప్పాలి, నేను వీడియో ఇవ్వాలి అని చెప్పి ఫస్ట్ ఆ వీడియో అప్లోడ్ చేసేసాను. సో మనకి ఎంత ఖర్చు తగ్గించుకోవాలన్నా అది మన చేతుల్లో లేని పని, అది జరిగే పనే కాదు అసలు. సో బిఫోర్గా మా అమ్మాయి కోసము ఏది షాపింగ్ తప్పకుండా చేయాల్సి వచ్చిందో తప్పనిసరి పరిస్థితుల్లో, సో ఆ వీడియో అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మనకిప్పుడు షాపింగ్ చేయాలంటే బయట కాస్ట్లు అవి ఎలా ఉన్నాయో నేను ఈ వీడియోలో చెప్పేయబోతున్నాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే మన ఛానల్ ద్వారా మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నారో ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా ఇన్ఫర్మేషన్ అందించడానికి ట్రై చేస్తాను. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ కానీ ఏమైనా చేయాలనుకుంటే ప్లీజ్ నన్ను అప్రోచ్ అవ్వండి. ఖచ్చితంగా మన ఛానల్లో వీడియో వేసి ప్రమోషన్ చేద్దాం. సో ఇంకా డీటెయిల్స్కి వెళ్ళిపోదాము. స్కూల్కి అనగానే షూస్, లంచ్ బ్యాగు, ఫస్ట్ స్కూల్ బ్యాగ్, డ్రెస్సెస్ ఇవి ఫస్ట్ మనకి ప్రిఫరెన్స్ అనమాట. కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళైతే ప్రతి ఒక్కటి కొనాల్సిందే. పాత అంటే లాస్ట్ ఇయర్ నుంచి ఆల్రెడీ కంటిన్యూ అవుతున్న వాళ్ళకైతే కొన్ని కొన్ని నీడ్స్ ఉంటాయి. అయితే బ్యాగో లేదా లంచ్ బాక్సో లేదా వాటర్ బాటిలో లేదా షూసో, ఆడపిల్లలైతే రిబ్బన్స్ అని, స్టిక్కర్స్ అని, క్లిప్స్ అని, రబ్బర్ బ్యాండ్స్ అని ఇలాంటి కొన్ని నెసెసరీ కంపల్సరీ కొనాల్సిన థింగ్స్ అయితే ఉంటాయి. సో మా అమ్మాయికి అయితే చిన్నపిల్ల కదా, ఫస్ట్ బ్యాగ్ అది అయితే అంత నీట్గా ఉంది. లాస్ట్ వీడియోలో చెప్పాను నీకు, కొన్ని మాత్రం కొనాల్సి వస్తుంది అని. సో అలాగా నేనైతే బ్యాగ్, లంచ్ బ్యాగ్, వాటర్ బాటిల్ ఇవన్నీ కూడా మేనేజబుల్ అనమాట. ఈ ఇయర్ కూడా గడిపేయచ్చు ఈజీగా. నేను అదే విషయం చెప్పాను మీకు. నా బడ్జెట్ ఈ ఇయర్ అయితే కొంచెం తగ్గిందనే చెప్పాలి. ఓన్లీ షూస్ మటుకు మా అమ్మాయి అస్తమాటు తీయడం, వేయడము, ఆడడము, వీళ్ళకి ఏంటంటే కొంచెం కొత్త కదా, అదొక ఆటలాగా ఆ బెల్ట్ అనేది తీసి పెట్టడం వల్ల అది మధ్యలోకి విరిగిపోయింది. సో కొన్ని కొనాలి అని చెప్పా కదా, అందులో నాకు షూస్ అనమాట ఈ ఇయర్. సో తప్పకుండా కొనాల్సి వచ్చింది. ఇంకా తప్పక షాపింగ్కి అయితే బయటకు వచ్చాము. బయట అయితే అసలు విజయనగరం అంతా కూడా స్కూల్ హాలిడేస్ అయిపోయిన తర్వాత ఇంత కలకలాడుతుందని నేను అనుకోలేదు. ఎంత రష్గా ఉందంటే ఇప్పుడు ఎంత ఖాళీగా కనిపిస్తుందో, ముందుకెళ్తే అసలు మన అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి గంట స్తంభం, కన్యక పరమేశ్వరి లైన్, ఇంకా మన పెద్ద చెరువు దాకా మొత్తం రష్ అనమాట. బండి పెట్టడానికి, పార్క్ చేయడానికి ప్లేస్ కూడా లేదండి. నమ్మరంటే మీరు, మీలో ఎంతమంది బండి పార్కింగ్కి ఒక పావుగంట అరగంట స్పెండ్ చేస్తారో కామెంట్ సెక్షన్లో తెలియండి. ఎందుకంటే మన వాళ్ళకి తెలియాలి కదా, మన విజయనగరం ఇంత పాపులేషన్, ఇంత పాపులర్, ఎంత జనాలతో కలకలాడుతుందో అందరికీ తెలుస్తుంది. సో నేనైతే అలా చూసుకున్నాను. బట్ షూస్ దగ్గర నేను ఆదిత్య షూస్ అని ఒక షాప్ ఉంది, అక్కడ రీజనబుల్ రేట్స్ మీకు చూపిస్తా. షాప్ అది ఎక్కడ, ఏంటి అడ్రస్ అని కూడా. అక్కడైతే నాకు కంపేర్ టు నేను వేరే దగ్గర షాప్ పేరు అయితే చెప్పను, వేరే షాప్స్లో కొన్నప్పుడు ఏంటంటే 500 పెట్టి 600 పెట్టి కొన్నా కూడా అవి 2-3 నెలలకే పోవడము, తెగిపోవడము, లేదా అది ఊడొచ్చేయడము ఇలాంటివి జరుగుతున్నాయి. సో ఆదిత్యలో మా అమ్మాయికి కొన్న 1 ఇయర్ కంటిన్యూగా వాడిన, చాలా నీట్గానే ఉంది. పాపం పిల్ల తీసి పెట్టడంలో కొంచెం ఆ ఆట వల్ల ఎక్కువ యూజ్ చేయడం వల్ల తీసి పెట్టడం వల్ల మధ్యకి కట్ అయినట్టు, మొత్తం పోలేదు. అది ఇప్పుడు ఫెవికిక్ పెట్టినా లేదా చెప్పుల వాడి చేత కుట్టించినా ఇంకొక 5-6 మంత్స్ వస్తుంది. మరీ అలా పంపిస్తే మా వాళ్ళు ఇంట్లో కొడతారో, మరీ ఇంత పిసినారని. అందుకని కంపల్సరీ కొనాలని షూస్కి వచ్చామన్నమాట. ఇదే ఆ షాపు. సో పెట్టి తీయడం బెల్ట్ పోతుందని చెప్పి ఈసారి లేస్ షూస్ అయితే తీసుకుంటున్నాను మా అమ్మాయికి. సో వాళ్ళు వేస్తున్నారు. మా అమ్మాయి ఆనందానికి అవధులు లేవు. కొత్త షూస్ కదా, కొత్తవంటే మా అమ్మాయికి ఎంత ఇష్టమో. యాక్చువల్లీ నాకు కూడా ఇష్టమే అనుకోండి, ఎందుకంటే కొత్త డ్రెస్, కొత్త చీరలు కొంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో అలాగా కొత్తవంటే అందరికీ ఇంట్రెస్టే. సో మా అమ్మాయి ఇంకొంచెం ఎగ్జైట్ అయింది. సో చాలా బాగుంది షూ అయితే, క్వాలిటీ. ఈ షూ వచ్చేసి మా అమ్మాయిది 9 నెంబరు, పిల్లల్లో 9 నెంబరు. ఇదైతే 300 పడింది. సాక్స్లో వచ్చి 60 రూపీస్. దానికి ఇప్పుడు ఆఫర్ నడుస్తుందని చెప్పి ఆయన 40 రూపీస్కే ఇచ్చారు. అండ్ షూస్ కానీ, చెప్పల్స్ కానీ అకేషనల్గా, పార్టీ వేర్గా చాలా బాగున్నాయి ఇక్కడ. జెంట్స్కి అయితే, లేడీస్ కంటే జెంట్స్ నాకు బాగా నచ్చాయి. వాళ్ళ షూస్, చెప్పల్స్ భలే మోడల్స్ ఉన్నాయండి. ఒకసారి ఎవరైనా ఫుట్వేర్ ప్రిఫర్ చేయాలి, ఫుట్వేర్ది షాపింగ్ ఉందంటే కనుక ఒకసారి ఈ షాప్ విజిట్ చేయండి. నచ్చితే
ట్రై చేయండి, లేకపోతే లేదు. బట్ ట్రై చేయడంలో తప్పులేదు కదా! సో, ఒకసారైతే షాప్‌కి వెళ్లి చూడండి. నాకైతే బాగా అనిపిచ్చింది. సో, అలాగా మా అమ్మాయి కేస్ తీశాను. తీయగానే మా అమ్మాయి ఫేస్ మాడిపోయింది. ఎందుకంటే ఏమో మా అమ్మ కొనదేమో, ఇది తీసేసిందేంటి వేసి అని చెప్పి ఒక చిన్న డౌటొచ్చింది మా అమ్మాయికి. లేదు నాన్న కొనడానికే తీసుకొచ్చాను. సో, ఇంటికెళ్ళాక స్కూల్‌కెళ్ళేటప్పుడు ఏస్తా అని చెప్పి తీసి ప్యాకింగ్‌కి ఇచ్చా అనమాట. సో, ఒకసారైతే చూడండి, షాప్ మొత్తం ఒకసారి చూపిచ్చేస్తాను. ఎంత బాగున్నాయంటే మోడల్సు. చెప్పా కదా! అకేషనల్‌గా గానీ, పార్టీ వేర్‌గా అలాంటప్పుడు ఇవి ఒకసారి ట్రై చేసి చూడండి, బావున్నాయి. అండ్ రీజనబుల్ రేట్స్ గూడా. వాళ్ళు 10% డిస్కౌంట్ ప్రతి ఐటెమ్ మీద ఇస్తున్నారు. సో, అదనమాట. డీటెయిల్స్‌కొచ్చేస్తే ఇంకా మా అమ్మాయి అయితే తీసేసుకున్నాను, ప్యాకింగ్‌కి ఇచ్చేసాను. దాని తర్వాత షూస్ అయిపోయాయి కదా! ఇంకా వేరేవేమున్నాయంటే నీడంటే ఈ రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్, స్టిక్కర్స్ ఇవే అనమాట. పెద్దగా కొనేవేం లేవు మా అమ్మాయికి ఈ సంవత్సరం. డ్రెస్ అయితే లాస్ట్ ఇయరే కొంచెం పొడుగయిపోయిందని చెప్పి ఇంక ఉంచేసాను. సో, దాన్ని కొంచెం ఆల్టర్‌నేట్ చేస్తే ఈ ఇయర్ గూడా వచ్చేస్తుంది. సో, బ్యాగ్, డ్రెస్ సెట్ అయిపోయింది. బెల్ట్ అవి స్కూల్లో ఇస్తారు కాబట్టి పర్వాలేదు. ఓన్లీ ఇంకా షూస్ మటుకు తీసుకున్నాను ఈ ఇయర్. అండ్ సాక్స్‌లు ఒక 2 పేర్స్ తీసుకున్నాము. అండ్ చెప్పా కదండీ, సాక్స్‌లు 40 రూపీస్. అండ్ దాని తర్వాత ఇప్పుడు స్కూల్ అది నడుస్తుంది కాబట్టి వాళ్ళు బుక్ పైన పెట్టుకోవడానికి స్టిక్కర్స్ అయితే మా అమ్మాయికి ఇచ్చారు. అసలు ఆ స్టిక్కర్స్ చూడగానే మా అమ్మాయి ఆనందం చూడాలి. అదేంటో ఎందుకు యూజ్ చేస్తారో కూడా మా అమ్మాయికి తెలీదు. బట్ ఇచ్చారు కదా గిఫ్ట్, అంతే, అదొక ఆనందం అనమాట. కాకపోతే ఆ స్టిక్కర్లు ఏ గోడకు అంటించేస్తుందని ఒక చిన్న టెన్షను. చెప్పాను నేను స్కూల్‌కెళ్ళినప్పుడే ఇస్తాను, తను బ్యాగ్‌లో పెట్టి పంపించాను. సో, అందుకనే మా అమ్మాయితో ఒక టెన్షన్ తీరిపోయింది. బట్ వీళ్ళకి ఇచ్చేటప్పుడు ఎంత ఆనందం ఉంటుందో, దాంతో ఏదో పని చేస్తారనే టెన్షన్ కూడా అలాగే ఉంటుందండి నాకైతే. సో, అలాగా మా అమ్మాయికైతే స్కూల్ షాపింగ్ ఇలా గడిచింది. ప్రెజెంట్ ఇంకేమీ కొనలేదు. ఆయన డిస్కౌంట్ అడిగితే చెప్పారు 10% అయితే ఇచ్చేసాను మేడం అని. సో, ఇలాగా ఈ సంవత్సరం మా అమ్మాయి బిఫోర్ స్కూల్ షాపింగ్, రెడీ టు గో స్కూల్ అనమాట. రెడీ అవుతుంది, అలా స్కూల్‌కి రెడీ అయింది. ప్రస్తుతానికైతే ఈ షాపింగ్ అయితే చేశాను. అండ్ మీలో ఎవరైతే బ్యాగ్స్ గానీ, లంచ్ బ్యాగ్స్ గానీ, షూస్ కానీ ఇలాంటివి ఏ షాపింగ్ చేయాలన్నా కూడా ప్రెజెంట్ మన మార్కెట్‌లో చాలా డిస్కౌంట్స్, ఆఫర్స్ నడుస్తున్నాయి. సో, పర్టిక్యులర్‌గా మీకు ఏదైనా అంటే షూస్‌లో చూపించేసాను ఇప్పుడు ఆల్రెడీ. మీకేమైనా డ్రెసెస్ గానీ, లంచ్ బ్యాగ్స్ గానీ, స్కూల్ బ్యాగ్స్ గానీ పర్టిక్యులర్‌గా ఈ ఐటెమ్ అంటూ చూపించండి అని చెప్పి ఎవరికైనా అవసరం ఉంటే చెప్పండి. తప్పకుండా ఈ ఇయర్ డిస్కౌంట్స్ అవి ఎలా ఉన్నాయో నేను వీడియో చేసి మీకు తప్పకుండా చూపిస్తాను ఇన్ఫర్మేషన్ అనేది. అండ్ ఎక్కడ డిస్కౌంట్స్ ఉన్నాయి. ఇప్పుడు స్కూల్ డ్రెస్ ఒక చోట దొరికింది, ఇంకో చోట దొరకట్లేదండి. లాస్ట్ ఇయర్ నేను ఆల్రెడీ వీడియో వేశాను, రెడీమేడ్‌వి ఎక్కడ దొరుకుతాయి, మెటీరియల్ ఎక్కడ దొరుకుతాయని. సో, మీకు మెటీరియల్ కావాలా, లేదా రెడీమేడ్‌వి కావాలా, జెంట్స్‌వా, బాయ్సా, గర్ల్సా? సో, ఇలాంటి ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా నేను ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాను. అండ్ ఇంకా డిఫరెంట్‌గా స్కూల్ రిలేటెడ్ గానీ, లేదా ఇంకేందా ఇన్ఫర్మేషన్ మీకు అవసరం ఉంది, ఇది మన విజయనగరంలో ఎక్కడుందో నాకు ఐడియా లేదండి, కొత్తగా వచ్చిన వాళ్ళు లేదా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో హైదరాబాదు మెయిన్ సెంటర్‌లో హోల్‌సేల్ మార్కెట్ గురించి వేయబోతున్నాను. సో, ఆ వీడియోలో ఫుల్ డీటెయిల్డ్ పిన్ టు పిన్ చెప్పేసాను. సో, తప్పకుండా చెక్ చేసేయండి. అదైతే చాలా చాలా యూజ్ అవుతుంది. మంచి ఇన్ఫర్మేషన్ అనమాట. యాక్చువల్లీ మన ఛానల్‌లో చాలా రెస్పాన్స్ వచ్చిన వీడియో అది. సో, ఇగ అప్‌కమింగ్ నెక్స్ట్ వీడియో అంటే అదే అనమాట, షాపింగ్ వ్లాగ్. హోల్‌సేల్ మార్కెట్ హైదరాబాద్‌లో బెస్ట్ ప్లేస్ అనమాట. సో, మీ అందరికీ నచ్చుతుంది. అది ఇన్ఫర్మేటివ్ వీడియోగా అనిపిస్తుందని అనుకుంటున్నాను. సో, ఇలాగే మీరందరూ కూడా మన ఛానల్‌ని ఆదరిస్తారని, నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. సో, ఇదనమాట షాపింగ్ వ్లాగ్ బిఫోర్‌గా నేను చేసింది ఈ ఇయర్. సో, మీరెలాగా షాపింగ్ చేశారు? మీకెంత ఖర్చయింది? స్టార్టింగ్‌లోనే ఇంత ఖర్చయిందని చెప్పి నాతో షేర్ చేసుకోండి. కింద కామెంట్ అయితే కామెంట్ ఖచ్చితంగా చేయండి. అండ్ మన ఛానల్‌ని అయితే సపోర్ట్ చేయండి. మళ్ళీ ఒక మంచి వ్లాగ్‌తో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఆల్. టేక్ కేర్.